Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హార్ట్ ఫీలింగ్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ వీడియోలో అయితే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇంకా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ ఫొటోస్ పెట్టి ఈ వీడియోని క్రియేట్ చేస్తే గైస్ నెక్స్ట్ లెవెల్ ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా లవర్స్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోతారు. అంత అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా డెమో అయితే ఆల్మోస్ట్ ఇలానే మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకొని అలా బ్యాక్గ్రౌండ్లో ఒక 3D లాగా ఆ యొక్క రామ్ చిలుకలు ఆ లిరిక్స్ అయితే వేరే లెవెల్ గైస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఇలానే క్రియేట్ చేసుకొని మీ గర్ల్ ఫ్రెండ్ విజిట్ చేస్తే వీడియో వారే వా అమేజింగ్. సో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో గైస్ ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలి అనేది క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా లేట్ అయినా రిప్లై ఇస్తా గైస్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. నిజంగా ప్రేమని ఇచ్చేవాడివే అయితే చూపించినప్పుడు నమ్మ నువ్వు ఐ హేట్ యు అన్నప్పుడు ఎందుకు నమ్మావు? ఏమంటావో సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా మీరు సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ ఎందుకు చేశారని కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా నేను చూస్తాను. సో అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్మాస్టర్ లింక్ అని ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అక్కడ నేను యూజ్ చేసేదే ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నేను పెట్టిన మెటీరియల్స్ ఇమేజెస్ అన్నీ కూడా అక్కడ ఇస్తున్నాను. ఓకే, సో కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్లోకి వచ్చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేసుకోండి. ఎందుకంటే మనకు డైలాగ్ వస్తుంది, ఎమోషనల్ డైలాగ్ కనుక. సో 20 సెకండ్స్ మాత్రం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు, చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతూనే మన వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి గైస్. ఆ ఇమేజ్ కిందనే మీకు డౌన్లోడ్ లింక్ అని ఆప్షన్ ఇచ్చింటారు రెడ్ కలర్లో. సో దానిని క్లిక్ చేయండి. నేను వాడిన ఈ వీడియోకు మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడా 5 to 6 అయితే అక్కడ ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఫస్ట్గా ఈ టెంప్లెట్ని యాడ్ ఇచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఇలా మ్యూట్ అయితే చేసుకొని టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో మీరు ఎవరి ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే సో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో వాళ్ళ ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా PNG లాగానే ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను సపోజ్గా ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటో చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేవు, ఓన్లీ PNG లాగానే ఉంది. సేమ్ యాక్టివ్స్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా ఇలానే ఉండాలి. మీకు మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చా గైస్. మన బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏదన్నా చెట్లు చెదారం ఇవన్నీ ఉన్నా కూడా వితిన్ సెకండ్స్లో రిమూవ్ చేస్తుంది అండ్ మనకు ఫుల్ HDలో వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, సో ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఎండ్ వరకు ఇలా డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ అంటే మనకు 20 సెకండ్స్ ఇచ్చాను కదా. ఓకే, ఒక 10 సెకండ్స్ మాత్రమే యాడ్ ఇస్తానులేండి. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఆపోజిట్లో నేను ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 2 ఇమేజ్ను సెలెక్ట్ చేశాను. మీ 2 ఇమేజ్ కూడా మీరు కూడా ఇలానే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఒక్కొక్క ఫోటో యాడ్ చేసిన ఫోటోని ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మనకు పైన డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది.
డూప్లికేట్ మీద టచ్ చేయండి. సేమ్ యాచ్టీస్ అలా వస్తుంది. ఈ యొక్క ఫోటోని ఇలా మనకు జూమ్ చేయండి పెద్దదిగా. ఓకే, సో ఈ విధంగా పెద్దదిగా మినిమం అంత లెంత్ లేకుండా ఓకే ఈ పర్ఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఆల్మోస్ట్ ఇలా డ్రాగ్ చేసేసి సో ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు ఇక్కడ మనకు ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది. సో దాంట్లోకి వచ్చేసి మినిమం కొంచెం డౌన్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, సో మినిమం ఒక 59-60 వరకు అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో 62 అలా పెట్టేసి సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఆ ఫోటో మీద టచ్ చేయండి. సేమ్ ఆప్షన్ ఇది కూడా మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ తీసుకోండి. సేమ్ అదే ఇమేజ్ను ఇది కూడా మనకు ఇలా సైడ్కి స్క్రోల్ చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను కూడా ఈ విధంగా డ్రాగ్ చేసి ఇది కూడా మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని అంటే మనకు ఆ యొక్క టెంప్లెట్ ఉంది కదా టెంప్లెట్ను కూడా మీరు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో టెంప్లెట్ కూడా ఆల్మోస్ట్ మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఆ ఇమేజ్ను కూడా ఇలా డ్రాగ్ చేసేసి సేమ్ గైస్ మళ్ళీ ఆల్ఫా ఒపాసిటీ ఆప్షన్లోకి వచ్చేసి సేమ్ ఇది కూడా మీకు ఇష్టం వచ్చినంత డౌన్ అయితే పెట్టుకొని ఈ ఇమేజ్ను కూడా ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంతో పాటే కలిపి నేను ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక బ్లూ డాట్కు సంబంధించినది ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఆ ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని ఈ ఇమేజ్ని మనకు ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో సైడ్ పెట్టుకొని ఈ ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్ మనకు కరెక్ట్ ఆ బ్లూ డాట్ మనకు కరెక్ట్ మన హెడ్కి పడాలి అంటే హెడ్ బ్యాక్ సైడ్. ఓకే, సో ఈ ఇమేజ్ను ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఈ విధంగా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇక్కడ మనకు టిక్ పెట్టుకోండి. ఇక్కడ రెండు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇమేజ్లు అయితే వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇక్కడ నేను ఒక కలర్ఫుల్ పార్టికల్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఆ వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఆ వీడియోని ఇలా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఈ లెంత్న జూమ్ చేసుకొని సో ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని సో కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసేసి సో టిక్ పెట్టుకోండి. సో ఈ యొక్క పార్టికల్కు ఉన్న సాంగ్ కూడా మ్యూట్ అయితే చేసుకోండి. అదే పార్టికల్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకు సేమ్ ఆప్షన్ ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఈ 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో 2 హైలైట్ అవుతాయి. ఈ విధంగా ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ది ఏం అవసరం లేదు, థర్డ్ది సెకండ్ది. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ పార్టికల్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఇంకా మీకు పార్టికల్ కావాలంటే మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ప్లే చేసుకోండి. చూడండి పార్టికల్ ఎఫెక్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడతో మన ఫొటోస్ అండ్ ఆ పార్టికల్స్ ఎఫెక్ట్లు అయితే వచ్చేసాయి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అయితే ఒకటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ వస్తుంది. స్టిక్కర్స్ ఆప్షన్లోకి వస్తే మనకు మిస్టోరియల్ ఫ్లాగ్ అనేది మనకు స్టోర్లోనే కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకు ఫ్రీగానే కైన్మాస్టర్ స్టోర్ వాళ్ళు ఇచ్చింటారు, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు రాలేదంటే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క సింబల్ ఉంది కదా ఈ యొక్క ప్లే స్టోర్ సింబల్ దీని మీద క్లిక్ చేయండి. సో మనకు ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే ఈ యొక్క స్మోక్ను మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ పెట్టుకోండి. ఓకే, సో టిక్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అని మీరు యాడ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా లిరిక్స్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లోనే ఉండాలని చెప్పాను కదా అది కూడా మనకు ఆల్మోస్ట్ నేను ఇచ్చిన లిరిక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చిందా అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక లిరిక్స్ని అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఈ లిరిక్స్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో లిరిక్స్ అనేది మనకు ఈ విధంగా అంటే నేను ఇచ్చిన ఒక లిరిక్స్ ఈ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇది లేదనుకుంటే డైరెక్ట్ నేను 2 లిరిక్స్ ఇస్తాను. 2 లిరిక్స్లో మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ మీడియా మీద టచ్ చేయండి, సేమ్ మళ్ళీ ఇక్కడ బ్లాక్ లేయర్ను ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇదే లేయర్ని ఆల్మోస్ట్ ఒక ఇంత లెంత్ డ్రాగ్ చేయండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సో చెప్పాను కదా ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తానని. ఆ లిరిక్స్ అయితే ఫస్ట్ మనకు ఒక లవ్ ఫెయిల్యూర్ ఇచ్చాను, లవ్ సాంగ్కు 2 ఇచ్చాను గైస్. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేను చూడండి మనకు లిరిక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదే లిరిక్స్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని ఆల్మోస్ట్ దీనికి ఫస్ట్ లిరిక్స్ యాడ్ చేసి ముందు ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్స్ దీనిని క్లిక్ చేయండి. సో ఓకే, క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మనకు ఇలా ముందుకు వచ్చేయండి. ముందుకు వస్తే ఇక్కడ మనకు బీట్ వస్తుంది, అంటే మనకు కరెక్ట్ ఇక్కడ బీట్ వస్తుంది. ఈ బీట్ వచ్చే ఇక్కడ ఏం చేస్తారు ఈ లిరిక్స్ ఉన్నాయి కదా ఈ లిరిక్స్ని ఇక్కడ సెంటర్ కట్ చేసుకోండి. ఓకే, సో సెంటర్ కట్ చేసి ఈ బీట్ వరకు ఇక్కడ బ్లాక్ లేయర్ పైన ఉండేది ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని పెట్టుకొని సో దీనికి ఇంకా ఆల్మోస్ట్ సాంగ్ అయితే కంటిన్యూగా అలానే ఉండిపోతుంది. మీరైతే సాంగ్ పెట్టుకొని నేనైతే మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు కనుక. ఓకే, సో ఈ లిరిక్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ సాంగ్ అయితే మ్యూట్లోనే ఉంటుంది చూడొచ్చు మీరే. సో మ్యూట్ అయితే అయిపోయాయి.
ఇప్పుడు ఈ లిరిక్స్ ఉంటాయి కదా, ఈ లిరిక్స్ని ఇలా ముందుకు మూమెంట్ ఇస్తే ఇక్కడ మనకు ఇది ఆఫ్ స్క్రీన్లోనే పెట్టుకోండి. ఓకే, సో ఆఫ్ స్క్రీన్ పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది. ఈ లిరిక్స్ని ఇక్కడ పెట్టుకొని సో ఇప్పుడు అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టుకొని నేను ఇచ్చిన 2 లిరిక్స్ ఇచ్చాను గాయస్, ఒకటి రామ్ చిలుకలది ఇచ్చాను అండ్ ఇది కూడా ఇచ్చాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడు అది అప్పుడు అక్కడ అది చూపెట్టాను. ఓకే, సో ఇంకా ఫైనల్గా వెరిఫై చేసుకోండి. చూడండి మనకు స్టార్టింగ్ మనకు పొజిషన్ ఈ విధంగా వస్తుంది అండ్ మనకు ఆ యొక్క లిరిక్స్ ఎఫెక్ట్లు ఇంకా చూడండి ఎంత అద్భుతం అంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కలర్ అడ్జస్ట్మెంట్లు ఇలా వచ్చినప్పుడు మీరేం చేస్తారు, క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో దీనిని కూడా మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని మనకు ఏవి ఉండవు, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టు. ఓకే, సో చూడవచ్చు మనకు లిరిక్స్ వచ్చేసాయి, అవి వచ్చేసాయి. ఇంకేంటి మనకు ఫైనల్గా ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ పైననే సెరా ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.